హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ మరియు జీడీ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ అంతేకాకుండా ఆర్ఆర్బి అన్ని పోటీ పరీక్షలకు చాలా ముఖ్యమైనటువంటి జీకే జిఎస్ ఎంసిక్యూస్ని ఈ వీడియోలో చూడబోతున్నామండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు ఒక టాపిక్ పైన మరి క్లాస్ అయితే మీకు అప్డేట్ చేస్తున్నాను, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అంతేకాకుండా ఈ యొక్క పీడిఎఫ్ మన యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ ఎవరు లైక్ చేయట్లేదండి. చిన్న లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుందండి. ఓకేనా, అందరు కూడా గమనించాలి. సో గాయస్, మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు ఒక సువర్ణ అవకాశాన్ని మీ ముందుకు తీసుకొచ్చానండి. మరి ఆర్ఆర్బి కావచ్చు, ఎస్ఎస్సి ఎనీ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా కూడా మరి 499 రూపాయలకి ఆఫర్ అయితే ఫుల్ కోర్స్ అయితే అందుబాటులోకి తెచ్చామండి. ఇందులో వీడియో క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్ మరియు టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుందండి. సో యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెంటనే పర్చేజ్ చేయండి. బైలింగ్వల్లో ఉంటుంది. అంతేకాకుండా టెస్ట్ సిరీస్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. ప్రతిరోజు కూడా ఎన్నిసార్లు అయినా ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయవచ్చు. ఏ పీడిఎఫ్ అంటే ఆ పీడిఎఫ్ ఉచితంగా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చండి. కేవలం 99 రూపాయలు మాత్రమే 1 year వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 50,000 ప్రశ్నలతో ఈ టెస్ట్ సిరీస్ రూపొందించాము. లేటెస్ట్గా ఉంటుంది అంతా కూడా. ఓకే, కావాలనుకున్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్సెస్ అన్నీ ఉంటాయి, వెంటనే పర్చేజ్ చేసేయండి. ఓకేనా, సో ఈ ఆఫర్ అనేది ఎక్కువ రోజులు ఉండదండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఒకసారి షేర్ చేయండి, నచ్చితే తీసుకుంటారు. క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాము. భారత రాజ్యాంగ పరిషత్లో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించని కమిటీ ఏది? ఓకేనా, మన భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి కొన్ని కమిటీలుగా ఏర్పాటు కావడం అయితే జరిగిందండి. సో తాత్కాలిక ప్రభుత్వంగా కూడా మనమైతే దీన్ని చెప్పుకోవచ్చు. మరి ఈ టైంలో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షత వహించని కమిటీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అండి. సో రూల్స్ కమిటీగా మనమైతే చెప్పుకోవచ్చండి. హజ్ కమిటీ అంట. హజ్ కమిటీ అనేదే లేదు యాక్చువల్గా. సో దానికైతే అధ్యక్షత వహించలేదు. స్టీరింగ్ కమిటీ, రూల్స్ కమిటీ, ఫైనాన్స్ కమిటీ అయితే ఉన్నాయండి ఇక్కడ. సో ప్రీవియస్గా నేను ఒక క్వశ్చన్ అడిగాను అందరినీ కూడా. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి. వీరు ఏ రాష్ట్రానికి చెందినవారు అని అడిగాను. చాలామంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. వీరు బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా మనమైతే గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగాన్ని 2014 డిసెంబర్ 9న ఏ భాషలోకి అనువదించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. అరబిక్ భాషలోనికి అనువదించడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మీ అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి, తరచూ పరీక్షల్లో అడుగుతున్నారు. మరి భారత రాజ్యాంగము అమలులోకి వచ్చింది 1950 జనవరి 26 గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం కదా. అమల్లోకి వచ్చింది. మరి భారత రాజ్యాంగ దినోత్సవంగా ఏ రోజును జరుపుకుంటాం? భారత రాజ్యాంగ దినోత్సవం వేరు, గణతంత్ర దినోత్సవం వేరండి. మరి భారత రాజ్యాంగ దినోత్సవం ఎప్పుడు? కామెంట్ రూపంలో తెలియచేయండి అందరూ కూడా. ఓకే, మీకు తెలియకపోతే భారత రాజ్యాంగ దినోత్సవం అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకే, నెక్స్ట్. రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న న్యాయ భావనకు ఆధారమైనది ఏది? రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న న్యాయ భావనకు ఆధారమైనది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. సోవియట్ రష్యా. ఓకేనా, సోవియట్ రష్యా. స్వాతంత్రానికి ముందే అంటే 1937లో భాషా ప్రాతిపాదికపై ఏర్పడిన రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4. ఒడిషా మరియు సింధ్ అనేటువంటి రాష్ట్రాలు 1937లో భాషా ప్రాతిపాదికపైన స్వతంత్రానికి పూర్వమే ఏర్పాటు కావడము జరిగింది. ఇవి రెండు కూడా కలిసే ఉండేదండి అంతకుముందు కూడా. ఓకే, నెక్స్ట్ వన్. వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యుడైన తొలి భారతీయుడు ఎవరు? వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఎవరండి మరి? ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఓకే, సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. ఎవరండి? సత్యేంద్ర ప్రసాద్ సిన్హా గారు వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడైనటువంటి తొలి భారతీయుడిగా అయితే ఉన్నారు. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సరికాని జత. కమ్యూనల్ అవార్డ్ 1932, సిమ్లా సమావేశం 1945, క్రిప్స్ రాయభారము 1941, క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946. తప్పుగా ఉన్నటువంటిది క్రిప్స్ రాయభారము 1941 అనేది తప్పండి. ఎప్పుడండి? 1942లో క్రిప్స్ రాయబారం అయితే రావడము జరిగింది. మరి దీన్ని వ్యతిరేకిస్తూనే
మరి క్రిప్స్ రాయబారానికి వ్యతిరేకంగానే క్విట్ ఇండియా మూమెంట్ జరిగింది 1942 ఆగస్టులో. ఓకేనా, మిగతావన్నీ సరైనవండి. కమ్యూనల్ అవార్డ్ 1932 రౌండ్ టేబుల్ సమావేశాల సమయంలో జరుగుతుంది. నెక్స్ట్ సిమ్లా సమావేశము 45, క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946. ఓకే, నెక్స్ట్ వన్, మారా, లూయి, చక్మా అనే గిరిజన జిల్లాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? మారా, లూయి, చక్మా అనేటువంటి గిరిజన జిల్లాలు. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, మిజోరాం. ఈశాన్య రాష్ట్రమైనటువంటి మిజోరాంలో ఈ యొక్క జిల్లాలు ఉన్నాయండి. సో మరి ఇక్కడ కంప్లీట్గా గిరిజనులు మాత్రమే ఎక్కువగా 90% గిరిజనులే ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో కేంద్ర ప్రభుత్వంతో ప్రాచీన భాష హోదా పొందిన భాషలు ఏవి? ప్రాచీన భాష హోదా పొందినవి క్రింది వాటిలో ఏవండి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, తమిళము, సంస్కృతము, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా వీటన్నిటికీ కూడా ప్రాచీన భాష హోదా ఇవ్వడమైతే జరిగింది కేంద్ర ప్రభుత్వము. ఓకేనా, మొత్తం 22 భాషలు ఉంటాయండి. ఆ భాషలన్నింటిలో ఈ యొక్క భాషలు మరి ప్రాచీన హోదా పొందడం అయితే జరిగింది క్రింద ఇవ్వబడిన వాటిలో. ఓకే, నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ ప్రవేశికలో ఏ భావన భారతదేశాన్ని సంపూర్ణ స్వాతంత్ర దేశమని తెలుపుతుంది? భారత రాజ్యాంగ ప్రవేశికలో ఏ భావన భారతదేశాన్ని సంపూర్ణ స్వతంత్ర దేశమని తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1, సర్వసత్తాక అనేటువంటి అంశము మరి సంపూర్ణ స్వతంత్ర దేశం అని తెలుపుతుందండి. ఇంపార్టెంట్. ఓకేనా, గణతంత్ర దేశము, ఇక్కడ ఏంటి, సర్వసత్తాక. ఇందిరా సహాని వర్సెస్ కేంద్ర ప్రభుత్వము కేసులో ఏ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది? ఇందిరా సహాని వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో ఏ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఓబీసీలకు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఓబీసీలకి. క్రింది వాటిలో సరికానిది ఏది? మొదటి జాతీయ వేతన సంఘం చైర్మన్ వరదాచారి అయ్యర్, రాష్ట్రాల పునర్విభజన కమిషన్ చైర్మన్ ఫజల్ అలీ, రెండో పరిపాలనా సంస్కరణల కమిషన్ చైర్మన్ వీరప్ప మొయిలీ, 4 నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ చైర్మన్ ఎల్ఎం సింఘ్వి. ఆప్షన్ 4 అండి. ఓకేనా, ఆప్షన్ 4 అనేది సరికానిదిగా చెప్పుకోవచ్చు. మొదటి జాతీయ వేతన సంఘం చైర్మన్ వరదాచారి అయ్యర్ కరెక్ట్, రాష్ట్రాల పునర్విభజన కమిషన్ చైర్మన్ ఫజల్ అలీ కరెక్ట్, రెండో పరిపాలనా సంస్కరణల కమిషన్ చైర్మన్ వీరప్ప మొయిలీ అన్ని సరైనవి, 4వ తప్పు. ఓకే, నెక్స్ట్ వన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సిఫారసు చేసిన కమిటీ. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ను సిఫారసు చేసిన కమిటీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఏ కమిటీ అండి? కే సంతానం కమిటీ. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సిఫారసు చేసిన కమిటీ ఏంటి? కే సంతానం కమిటీ. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాల గురించి రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 4, షెడ్యూల్ 2వ షెడ్యూల్లో పార్ట్ డిలో ఉంటాయండి. 2వ షెడ్యూల్ పార్ట్ డిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాల గురించి పేర్కొని ఉంటారు. ఓకే, నెక్స్ట్ వన్, వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కుల్లో ఆవిర్భావం అని తీర్పు చెప్పిన 9 మంది న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి నేతృత్వం వహించిన వారు ఎవరు? వ్యక్తిగత గోప్యత అంటే ఏంటి? ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగం అని చెప్పినటువంటి 9 మంది న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి నేతృత్వం వహించిన వారు ఎవరండి? ఆప్షన్ 2, జేఎస్ కేహార్ అనేటువంటి న్యాయమూర్తి అండి. నెక్స్ట్ వన్, 9వ షెడ్యూల్లో పొందుపరిచిన అంశాలు న్యాయ సమీక్ష పరిధిలోకి రావని తెలిపే అధికరణ ఏది? 9వ షెడ్యూల్లో పొందుపరిచిన అంశాలు న్యాయ సమీక్ష పరిధిలోకి రావని తెలిపే అధికరణ. ఆప్షన్ 2 అండి, 31B. ఓకే, 31B. నెక్స్ట్ వన్, మేము ఆదేశిస్తున్నాము అనే అర్థం వచ్చే రిట్ ఏది? మేము ఆదేశిస్తున్నాము. ఆప్షన్ 3, మ్యాండమస్. ఓకే, మ్యాండమస్. బీహార్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ సంస్కరణల చట్టాన్ని న్యాయస్థానంలో సవాలు చేసిన వ్యక్తి ఎవరు? బీహార్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ సంస్కరణల చట్టాన్ని న్యాయస్థానంలో సవాలు చేసిన వ్యక్తి. ఆప్షన్ 1, కామేశ్వరి సింగ్ అండి. ఎవరండి? కామేశ్వరి సింగ్. నెక్స్ట్ వన్, బాలబడి విద్య గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉంది? బాలబడి విద్య గురించి.
ఏ ఆర్టికల్లో ఉందండి? 45వ ఆర్టికల్, ఆప్షన్ 4 అండి. ఓకే, 45వ ఆర్టికల్లో ఉంది. భారత రాజ్యాంగం ప్రకారము స్త్రీలను గౌరవించడము అనేది ఏంటి? భారత రాజ్యాంగం ప్రకారము స్త్రీలను గౌరవించడం అనేది ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ప్రాథమిక విధి. ఏంటండి? ప్రాథమిక విధి. నెక్స్ట్ వన్, కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు ఏ భాగంలో ఉన్నాయి? కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు ఏ భాగంలో ఉన్నాయండి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 12వ భాగంలో ఉన్నాయి. ఏ భాగంలో? 12వ భాగంలో. నెక్స్ట్ వన్, క్రింది భారత ప్రధానమంత్రులను వారు నిర్వహించిన కాలాన్ని బట్టి వరుస క్రమంలో గుర్తించండి. క్రింది భారత ప్రధానమంత్రులను వారు నిర్వహించిన కాలాన్ని బట్టి వరుస క్రమంలో గుర్తించండి. ఆప్షన్ 3 అండి, చంద్రశేఖర్, పివి నరసింహారావు, దేవేగౌడ, ఐకే గుజ్రాల్ అండి. వీరైతే వరుస క్రమంలో భారతదేశానికి ప్రధానులుగా పనిచేయడం అయితే జరిగింది కాలానుక్రమం బట్టి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సమైక్య వ్యవస్థ అమలులో లేని దేశం? క్రింది వాటిలో సమైక్య వ్యవస్థ అమలులో లేని దేశం? ఆప్షన్ 1 ఫ్రాన్స్. ఓకే, ఫ్రాన్స్. నెక్స్ట్ వన్, జాతీయ ప్రయోజనం దృష్ట్యా ఆర్టికల్ 249 ప్రకారం రాష్ట్ర జాబితాలోని అంశంపై శాసనం చేయడానికి 2/3 వంతు మెజారిటీతో రాజ్యసభకు మాత్రమే తీర్మానం చేసే అధికారాన్ని కల్పించారు. దీనికి గల కారణం ఏంటి మరి? అంటే ప్రత్యేక మెజారిటీ అండి. ఆన్సర్ ఆప్షన్ 4, రాజ్యసభ రాష్ట్రాల సభ కాబట్టి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, మహాదమి ట్రైబ్యునల్ ఏ రాష్ట్రాలకు సంబంధించింది? మహాదమి ట్రైబ్యునల్. ఆప్షన్ 2, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక రాష్ట్రాల వివాదాలు పరిష్కరించడానికి ఈ యొక్క మహాదమి ట్రైబ్యునల్ని ఏర్పాటు చేయడము జరిగింది. నెక్స్ట్ వన్, అంతర్రాష్ట్ర మండలి స్థాయి సంఘం చైర్మన్గా ఎవరుంటారు? అంతర్రాష్ట్ర మండలి స్థాయి సంఘం చైర్మన్. ఆప్షన్ 2, హోంమంత్రి ఉంటారు. నెక్స్ట్ వన్, ప్రభుత్వానికి అత్యవసరంగా వ్యయం చెల్లించాలంటే ఏ ఖాతా నుంచి చెల్లిస్తుంది? ప్రభుత్వానికి అత్యవసరంగా వ్యయం చెల్లించాలంటే ఏ ఖాతా నుంచి చెల్లిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, భారత ప్రభుత్వ ఖాతా నుంచి అయితే చెల్లిస్తారు. భారత ప్రభుత్వ ఖాతా. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వారిలో భారత రాష్ట్రపతి అభిష్టం మేరకు పదవిలో ఉండేవారు ఎవరు? క్రింది వారిలో భారత రాష్ట్రపతి అభిష్టం మేరకు పదవిలో ఉండేవారు? ఆప్షన్ 2, అటార్నీ జనరల్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు నూతనంగా ఎన్ని రాష్ట్రాలను ఏర్పాటు చేశారు? ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు నూతనంగా ఎన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేశారు? ఆప్షన్ 3 అండి, 6. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారము ఢిల్లీ, పుదుచ్చేరిలలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు? ఆప్షన్ 4, 239 AB ఆర్టికల్ ప్రకారము. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తికి క్రిమినల్ కేసులో 5 ఏళ్ళు శిక్ష పడితే ఎన్నేళ్ళు ఎంపీగా పోటీ చేసేందుకు అనర్హులు? ఒక వ్యక్తికి క్రిమినల్ కేసులో 5 ఏళ్ళు శిక్ష పడితే మరి ఎన్నేళ్ళు ఎంపీగా పోటీ చేసేందుకు అనర్హులు? ఆప్షన్ 3 అండి, 11 సంవత్సరాలండి. 11 సంవత్సరాల వరకు పోటీ చేయకూడదు. ఓకేనా, అందరు కూడా గమనించాలి. బట్ రాజకీయ నాయకులకు మాత్రము ఇలాంటి వెసులుబాటు ఉంటుందండి. అదే ఏదైనా పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తి పైన ఒక్కసారి కనుక FIR ఫైల్ అయిందంటే వారు ఏ పోటీ పరీక్షకు కూడా అర్హులు కాదండి. తెలుసా? మరి మన దేశాన్ని పాలించేటువంటి రాజకీయ నాయకులు మాత్రము వారి యొక్క లబ్ధి కొరకే ఇలాంటి ఒక క్లాస్ని, సెక్షన్స్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా అయితే మనకు తెలుసు కదా. ఇది ఒక లొసుగులు అండి. భారత రాజ్యాంగంలో కొన్ని లొసుగులను ఉపయోగించుకొని వీరైతే ఉంటారు. బట్ అలాంటివి ఏవి కూడా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గవర్నమెంట్ జాబ్ విషయంలో చాలా అంటే చాలా కఠినంగా ఉంటాయి. ఓకే, వివిధ రాష్ట్రాల్లో విధానసభ సభ్యుల సంఖ్యను అనుసరించి ఎక్కువ నుంచి తక్కువకు వరుస ఉన్నదాన్ని గుర్తించండి. విధానసభ అండి. ఆప్షన్ 2 అండి, కేరళ, అస్సాం, తెలంగాణ, పంజాబ్ అండి. ఎక్కువ నుంచి తక్కువ వరకు అయితే మనము చూడవచ్చు. క్రింది వాటిలో సరికాని జత: బాండుంగ్ ఒప్పందము 1950, పంచశిల ఒప్పందం 1954, తష్కెంట్ ఒప్పందం 1966, సిమ్లా ఒప్పందం 1972. సో బాండుంగ్ ఒప్పందం 1950 అనేది తప్పండి. రిమైనింగ్ అన్నీ కూడా సరైనవే. ఇంపార్టెంట్.
నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు ఏ అధికారంలో అంతర్భాగంగా తాను ఇచ్చినటువంటి తీర్పులు, సుప్రీంకోర్టు ఏ అధికారంలో అంతర్భాగంగా తాను ఇచ్చినటువంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో అవి భవిష్యత్ తీర్పులకు సలహాగా మార్గదర్శిగా ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ 3, కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటారు దాన్ని. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఒక తీర్పుని జాగ్రత్తగా భద్రపరిచి మళ్ళీ అలాంటి కేసే ఏమైనా వచ్చినట్లయితే ప్రీవియస్ తీర్పు ఏదైతే ఉంటుందో దాన్ని రిఫరెన్స్గా తీసుకొని తీర్పిస్తారండి. ఓకే, ఇంపార్టెంట్. క్రింది వాటిలో తెలుగువారు చేపట్టిన పదవులను గుర్తించండి. క్రింది వాటిలో తెలుగువారు చేపట్టిన పదవులు. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. రాష్ట్రపతిగా వ్యవహరించారు నీలం సంజీవరెడ్డి. ప్రధానిగా వ్యవహరించారు ఎవరండి? పివి గారు. నెక్స్ట్ ఉపరాష్ట్రపతిగా వ్యవహరించడం జరిగింది వెంకయ్య గారు. లోక్సభ స్పీకర్గా వ్యవహరించడం జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా ఎన్వి రమణ గారు మరి వ్యవహరించడం అయితే జరిగింది. మరి లోక్సభ స్పీకర్గా ఎవరండి? అఫ్కోర్స్ నీలం సంజీవరెడ్డి గారే స్పీకర్గా కూడా పనిచేశారు. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైనది ఏంటి? సాధారణ బిల్లు విషయంలో లోక్సభకు ఎక్కువ అధికారాలు ఉంటాయి. నూతన రాష్ట్రాల ఏర్పాటులో 2 సభలకు సమాన అధికారాలు ఉంటాయి. ద్రవ్య బిల్లును ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రాజ్యసభ తిరస్కరించవచ్చు. రాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, సరైనది. నూతన రాష్ట్రాల ఏర్పాటులో 2 సభలకు సమాన అధికారాలు ఉంటాయి. ఎందుకండి, రాజ్యసభని మనము పెద్దల సభ అంటారు, ఎగువ సభ అంటారు. అంతేకాకుండా స్టేట్స్కి రిప్రజెంటేటివ్స్ ఉండేటువంటి సభ అండి, రాష్ట్రాల సభ అని కూడా దాన్ని పిలుస్తారు కాబట్టి. ఓకే, ఇంపార్టెంట్. ద్రవ్య బిల్లును ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రాజ్యసభ క్రింది వాటిలో సరైనది ఏంటి? క్రింది వాటిలో అయిపోయింది కదా ఇది. నెక్స్ట్ వన్, ఆప్షన్ 2, సిబిఐ ఏర్పాటు రాజ్యాంగ వ్యతిరేకమని హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు కొట్టివేసింది. సిబిఐ ఏర్పాటు రాజ్యాంగ వ్యతిరేకమని ఏ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు కొట్టివేసింది? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, గౌహాతి. ఓకే, గౌహాతి. భారత రాష్ట్రపతిగా పోటీ చేసిన అభ్యర్థి డిపాజిట్ ఎప్పుడు వాపసు వస్తుంది? భారత రాష్ట్రపతిగా పోటీ చేసిన అభ్యర్థి డిపాజిట్ ఎప్పుడు వాపసు వస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, పోలై చెల్లిన ఓట్లలో 6వ వంతు వచ్చినప్పుడు. పోలైన ఓట్లు ప్లస్ అందులో చెల్లిన ఓట్స్ అన్నీ చెల్లాలి. కొన్ని మురిగిపోతాయి. మురిగిపోవడం అంటే ఏంటి? అవి యాక్సెప్టెన్స్ అయితే ఉండదు వాటికి. ఓకేనా, సో వాటిని చెల్లని ఓట్లుగా అయితే చెప్తారు. అందులో పోలైనటువంటి 6వ వంతు ఓట్లు వచ్చినప్పుడు సో మరి గెలుపు అనేది జరుగుతుంది భారత రాష్ట్రపతిది. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మంత్రిమండలి విధి కానిది ఏది? క్రింది వాటిలో మంత్రిమండలి విధి కానిది. ఆప్షన్ 3, శాసనాలు రూపొందించడం మంత్రిమండలి విధి కాదండి. ఓకేనా, ప్రభుత్వ విధానాల రూపకల్పన ఉంటుంది. పరిపాలన నిర్వహణలో రాష్ట్రపతికి సలహా ఉంటుంది. ఓకేనా, 3వది తప్పు. నెక్స్ట్, కేంద్ర మంత్రిమండలి సంఖ్యకు సంబంధించి క్రింది వాటిలో సరైనది. కేంద్ర మంత్రిమండలి సంఖ్యకు సంబంధించి క్రింది వాటిలో సరైనది. ఆన్సర్ ఆప్షన్ 3, లోక్సభ సభ్యుల్లో 15% మించకూడదు. లోక్సభ సభ్యుల్లో 15% మించకూడదు. ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇది మరి సరైనదిగా మనమైతే చెప్పుకోవచ్చు. మంత్రి మండలికి సంబంధించి 15% మించొద్దు. లోక్సభ స్పీకర్ తన ఎంపీ స్థానానికి రాజీనామా చేసినప్పుడు పర్యావసనము ఏమవుతుందండి? ఓకేనా, స్పీకర్గా ఎన్నికైనప్పుడు ఏమవుతుంది? లోక్సభ స్పీకర్ తన ఎంపీ పదవికి రాజీనామా చేసినప్పుడు ఏమవుతుందండి? ఆన్సర్ ఆప్షన్ 1, తన పదవిని వెంటనే కోల్పోతాడు. ఓకేనా, లోక్సభ పదవి కోల్పోతారు ఎంపీగా, స్పీకర్ పదవిని కూడా కోల్పోతారండి. ఎందుకంటే ఆ సభలో సభ్యులు మాత్రమే స్పీకర్గా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి. క్రింది వాటిలో సరైనది ఏంటి? సరైనది, రాజ్యసభ తొలి మహిళా సెక్రటరీ జనరల్ విఎస్ రమాదేవి. లోక్సభ తొలి మహిళా సెక్రటరీ జనరల్ స్నేహలత శ్రీవాస్తవ. క్యాబినెట్ కార్యదర్శిగా పనిచేసిన తొలి మహిళా మమితా శర్మ. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఏ మరియు బి రెండు సరైనవి, సి అనేది తప్పు. ఓకే, నెక్స్ట్ వన్, కేంద్ర స్థాయిలో ఇతర వెనుకబడిన వర్గాలు ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోనికి వస్తాయి? కేంద్ర స్థాయిలో ఇతర వెనుకబడిన వర్గాలు అంటే ఓబీసీ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోనికి వస్తాయండి? ఆప్షన్ 3, సామాజిక న్యాయము సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోనికి వస్తాయండి ఓబీసీ అంతా కూడా. ఓకే,
వివిధ పదవులకు సంబంధించి హోదా క్రమాన్ని అత్యున్నత స్థాయి నుంచి దిగువ స్థాయికి క్రింది వాటిలో అమర్చండి. అతిపెద్ద స్థాయి భారతదేశంలో నుంచి అతి చిన్న స్థాయి ఏంటి? ఆప్షన్ 2 అండి. ముందుగా ప్రధానమంత్రి ఉంటారండి, ప్రధానమంత్రి. తర్వాత ప్రధానమంత్రి అయితే ఉంటుంది ఫస్ట్. తర్వాత గవర్నర్కి ఉంటాయండి 3. తర్వాత మాజీ రాష్ట్రపతి. తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అత్యధిక అధికారాలు అయితే, అంటే ఆ హోదా క్రమం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ప్రోటోకాల్. నెక్స్ట్ వన్, న్యాయవాద వర్గం నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన తొలి మహిళ ఏది? న్యాయవాద వర్గం నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన తొలి మహిళ ఎవరి క్రింది వారిలో? ఆన్సర్ ఆప్షన్ 4 ఇందు మల్హోత్రా గారండి. ఇందు మల్హోత్రా. ఇంపార్టెంట్ క్వశ్చన్. స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏంటి? స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. సరికానిది కదా. ఆప్షన్ 3 అనేది తప్పండి. చూద్దాం. 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేసిన రాష్ట్రం రాజస్థాన్ అండి, ఫస్ట్ స్టేట్. మండల వ్యవస్థను అమలు చేసిన తొలి రాష్ట్రం కర్ణాటక. అండ్ మూడవ తప్పు, మరి నూతన పంచాయతీరాజ్ చట్టం తొలిసారిగా అమల్లోకి వచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనేది తప్పండి. ఇది 2వ రాష్ట్రము. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ 2వ రాష్ట్రము. మరి స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించిన తొలి రాష్ట్రము బీహార్. కరెక్ట్. నెక్స్ట్ వన్, నూతన పంచాయతీరాజ్ చట్టం అమలు తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థలకు ఎన్నిసార్లు ఎన్నికలు జరిగాయి? ఆప్షన్ 3 అండి. 3 సార్లు జరిగాయి. ఆప్షన్ 3 కదా, 4 సార్లు జరిగాయండి. ఓకే. లోక్సభ అసెంబ్లీలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఏ సంవత్సరం వరకు పొడిగించారు? 95వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఎప్పటి వరకు అండి? 2020 వరకు. నెక్స్ట్ వన్, మండల్ కమిషన్ నివేదిక ప్రకారం భారతదేశంలో బీసీ కులాల సంఖ్య ఎంత? మండల కమిషన్ నివేదిక ప్రకారం 3743. 3743. సో క్రింది వాటిలో రాజ్యాంగబద్ధమైన సంస్థ ఏది అని అడుగుతున్నారండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 జాతీయ భాషాపర మైనారిటీ కమిషన్. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, 2G స్పెక్ట్రమ్ కుంభకోణంపై నియమించిన జాయింట్ కమిటీ చైర్మన్ ఎవరు? 2G స్పెక్ట్రమ్ కుంభకోణంపై నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, పీసీ చాకో. ఓకే, పీసీ చాకో. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ప్రతిరోజు ఒక టాపిక్ పైన మీకు క్లాస్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. టాప్ 50, టాప్ 75, టాప్ 100 బిట్స్ ఈ విధంగా అయితే అప్డేట్ చేస్తాను. మీకు ఏమైనా టాపిక్ పైన క్లాస్ కావాలంటే కామెంట్ రూపంలో అప్డేట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.